అన్న బై ఎలక్షన్స్ వచ్చింది, 11వ తారీఖు ఓటింగ్. ఏంటి అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ అయితే 4 సార్లు మాగంటి గుప్తా గెలిచిండు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒకసారి నవీన్ యాదవ్కు ఛాన్స్ ఇస్తే ఆయన కూడా ఒకసారి గెలిచే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఆయన ఒకసారి గెలిస్తే మన జూబ్లీహిల్స్ లో ప్రజలకు అభివృద్ధి ఏంది, ప్రజాపాలన ఏంది ఒకసారి ఆయన గెలిస్తే చూపిస్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్తాము, సినిమా వచ్చి మా అంటే 2 సార్లు 3 సార్లు చూస్తాము, ఊకే అదే చూడం కదా. ఏంటంటే ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. నవీన్ యాదవ్ ఒకసారి గెలిపిస్తే బాగుంటుంది. మరి నవీన్ యాదవ్ గారికి రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఇది అని అంటూ ఉన్నారు ప్రభుత్వ పక్షం వాళ్ళు. రౌడ్ షీటర్ అనేది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన వాళ్ళ అధికారంలో ఉన్నాం కదా, ఉన్నప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చిండు, టికెట్ ఇవ్వడం వల్ల ఎందుకు రౌడ్ షీటర్ అని ఎందుకు అంటారని మీరు అంటారు. ఎందుకంటే అట్లా అనొద్దు, అది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం అనలేదు కదా. జూబ్లీహిల్స్ ఒకసారి నవీన్ యాదవ్ గెలిపిస్తే అభివృద్ధి ప్రతిపాదన చూపిస్తారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ నామినేషన్ వేసినప్పుడు 1,00,000 మెజారిటీతో నామినేషన్ వేసాడు. అది బీఆర్ఎస్ అట్లా చేసారు, అట్లా చేయలేదు కదా. అది సునీత సింపతి ఓట్లతో గెలుస్తుంది. సునీత సింపతి ఓట్లు అంతా వేస్ట్ బ్రా, అంతా ఏం కాదు. ఎందుకంటే సునీత ఎందుకంటే ఇప్పుడు జస్ట్ సానుభూతి కోసం, సింపతి ఓట్ల కోసం మన కేసీఆర్ గవర్నమెంట్ నుంచి కేసీఆర్ మన కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా ఏంటంటే ఓట్ల కోసం గల్లీ గల్లీ తీరుకుంటూ అందరు అడుగుతారు, అది కరెక్ట్ కాదు. ఒక్కసారి జూబ్లీహిల్స్ మన నవీన్ యాదవ్ గెలిపిస్తే ఆయన ఒక్కసారి అభివృద్ధి ప్రజాపాలన దానిపైన ప్రజలు ఏ క్షణంగానే ఒకసారి ఆలోచించి ఇచ్చిన హామీలో ఏం నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి. నెరవేర్చాలంటే మనం ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం, రిజల్ట్ అప్పుడు వస్తుంది అవుతుంది, కొంచెం టైం పడుతుంది. 5 సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వండి. అదే ఇంతవరకు ఏం నెరవేర్చలేదు కదా. సన్న బియ్యం అని దొడ్డు బియ్యం ఇచ్చేది చేస్తారా నిదానం చేస్తారు. అప్పుడే ఫ్రీ బస్ నడుస్తుంది కదా, మొగోళ్ళు మనుషులు కదా బస్సులలో కూర్చోదా, ఓన్లీ లేడీస్ మాత్రమే పెట్టారు. అది ఇప్పుడు జెంట్స్ కి అయితే లేదు, ప్రజెంట్ లేడీస్ కే ఉంది, నడుస్తుంది నడవని గవర్నమెంట్. జెంట్స్ కి రేట్లు పెంచింది కదా, అన్నప్పుడు ఫ్రీ బస్ లేడీస్ కి ఎట్లున్నట్టు కాదన్న ప్రచారం బీఆర్ఎస్ బాగా చేస్తారు కదా, మరి వాళ్ళు బీఆర్ఎస్ లో ఎన్ని ప్రచారాలు డే నైట్ చేసినా జూబ్లీహిల్స్ గెలిచే మాత్రం కాంగ్రెస్. నవీన్ యాదవ్ పైసలు గట్టిగా పెడుతున్నాడు అని అంటున్నారు, మీరేమంటారు? డబ్బులు పెట్టి గెలుస్తున్నాడు కదా. ఆయనకు జూబ్లీహిల్స్ లో పలుకుబడి చాలా ఉంది. అంటే పైసలు పెట్టడమే కాదు, ఆయనకు మాస్ ఫాలోయింగ్. ఎన్టీఆర్ కి ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందో జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కూడా అంత మాస్ ఫాలోయింగ్ ఉంది. బీఆర్ఎస్ కి లేదు, అసలు సపోర్ట్ ఎవరు లేదు బీఆర్ఎస్ కి. ఉన్నా కూడా బీఆర్ఎస్ గెలిపదు. కేసీఆర్ తెచ్చిండు, కాకపోతే ఆల్రెడీ 3 సార్లు మాగడి ఎమ్మెల్యే గెలిచిండు కదా. ఒక్కసారి నవీన్ యాదవ్ ఛాన్స్ ఇవ్వండి, తప్పేముంది.